హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఇంట్లోనే కూర్చొని సంవత్సరానికి 50 లక్షలు ఇలా సంపాదించండి. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెలకు కొన్ని వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం వస్తే ఏదో ఒక విధంగా జీవిత బండిని ముందుకు నెట్టొచ్చని చాలామంది అనుకుంటారు. అయితే కొంతమంది ఉద్యోగం కంటే సొంత వ్యాపారం ద్వారా జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. ఇందులో గెలిచిన వారు సక్సెస్ అవుతారు, అదేవిధంగా డబ్బు సంపాదిస్తారు. అయితే ఒక జంట ఇంట్లో కూర్చొని ప్రతి సంవత్సరం 50 లక్షలు సంపాదిస్తున్నారు. నాగపూర్కి చెందిన అక్షయ్ హోల్ మరియు అతని భార్య దివ్యా హోల్ ఉద్యోగాల వెంట పడకుండా వినూత్నంగా ఆలోచించారు. వారు కొత్తగా మరియు సొంతంగా ఏదైనా చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి దృష్టి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కుంకుమ పువ్వుపై పడింది. కుంకుమ పువ్వు బంగారంతో సమానమైన ఖరీదు కలిగింది. ఇది కాశ్మీర్లోని అతి చల్లని వాతావరణంలో మాత్రమే పెరుగుతుంది. కాశ్మీరీలు సాంప్రదాయకంగా పొలాల్లో కుంకుమ పువ్వును పండిస్తారు. అయితే అక్షయ్ జంట చాలా వినూత్నంగా ఆలోచించారు. సాంప్రదాయ నేల మరియు నీటిపారుదల అవసరం లేకుండా వారు ఏరోఫోనిక్స్ ఉపయోగించి కుంకుమ పువ్వును విజయవంతంగా పండించారు. ఈ ప్రత్యేకమైన వ్యవసాయం వారు వినూత్నంగా తమ ఇంటి లోపలే కాశ్మీర్ యొక్క చల్లని ఇంకా పొడి వాతావరణాన్ని తిరిగి సృష్టించారు. అయితే వీరి ప్రయాణం ఎలా ప్రారంభమైంది? కాశ్మీర్లోని చల్లని శీతాకాలాలు, పొడి వేసవికాలం కుంకుమ పువ్వు సాగుకి అనువైనది. అక్షయ్ అండ్ దివ్య సాంప్రదాయ పద్ధతులను సవాలు చేసి టెక్నాలజీ సహాయం తీసుకున్నారు. మొదట వారు 2 సంవత్సరాలలో దశల వారీగా కాశ్మీర్లో 3.5 నెలలు గడిపారు. మొదటిగా వారు సాంప్రదాయ కుంకుమ పువ్వు సాగును అధ్యయనం చేశారు. అక్షయ్ దివ్య ప్రయాణం ఒక చిన్న ప్రయోగంతో ప్రారంభమైంది. వారు మొదట కేవలం 1 కిలో కుంకుమ పువ్వు విత్తనాలను కొనుగోలు చేసి నాగపూర్లో పండించడానికి ప్రయత్నించారు. ప్రారంభంలో వారు కొన్ని గ్రాముల కుంకుమ పువ్వును మాత్రమే పండించగలిగారు. అయినా వారు నిరాశపడలేదు. తరువాత 350 కిలోల కుంకుమ పువ్వు విత్తనాలను కొనుగోలు చేశారు. ఈసారి వారు దాదాపు కేజీ 600 గ్రాముల కుంకుమ పువ్వును పండించగలిగారు. అక్కడి నుంచి వారు వెనక్కి తిరిగి చూడలేదు. అయితే ఏరోఫోనిక్ టెక్నిక్ అంటే ఏమిటి? ఏరోఫోనిక్ టెక్నిక్లో నేల, గాలి అవసరం లేకుండా మొక్కలను పెంచుతారు. ఇంకా దాని నుంచి వచ్చే పొగమంచు చెదరగొట్టబడుతుంది. దీని కారణంగా మొక్కలకు నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ టెక్నిక్ వలన స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా అనుకూలమైనది. అక్షయ్ అండ్ దివ్య తమ ఇంటి లోపల కుంకుమ పువ్వును పెంచడానికి కేవలం 400 చదరపు అడుగుల స్థలాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. వారు దానికి సౌర విద్యుత్తును అనుసంధానించారు. ఇది వారి విద్యుత్ ఖర్చులను తగ్గించడమే కాకుండా కార్బన్ వంటి రసాయన వ్యర్థాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇప్పుడు అక్షయ్ మరియు అతని భార్య సంవత్సరానికి 50 లక్షలు సంపాదిస్తున్నారు. ఏరోఫోనిక్ టెక్నిక్తో కుంకుమ పువ్వు మాత్రమే కాకుండా ఆయా ప్రాంతాలలో అందుబాటులో లేని ఇతర రకాల పంటలను కూడా పండించవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.